ఓవరాల్గా ఈ వైకుంఠ ఏకాదశికి దాదాపు 8 లక్షలకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 3 డేస్లో అయితే అన్నీ కలిపి దాదాపు 70, ఫస్ట్ రోజు ట్యూస్డే 70,000 మంది దర్శనం చేయించడం జరుగుతుంది. సెకండ్ డే వెడ్నెస్డే దాదాపు 75,000 మందికి దర్శనం చేయించడం జరుగుతుంది. మూడో రోజు జనవరి 1 దాదాపు 68,000 మందికి దర్శనం చేయించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా మనకి ఆ రోజు కూడా మన విఐపి దర్శనాలు ఆర్జిత సేవలు కూడా రద్దయి ఉంటాయి కాబట్టి దాంట్లో ప్రధానంగా మనకి ఉండే 20 గంటల్లో ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్లు 20 గంటల్లో దాదాపు 15.5 గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరుగుతుంది. అందుకే ఈ 3 రోజుల్లో కూడా మనకి టికెట్ ఉన్న వాళ్ళు అంటే స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి రావాల్సి వస్తుంది. ఈ 3 రోజులు కూడా కంప్లీట్గా మనం వేరియస్ మోడ్స్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. వివిధ రకాలైన భాషలో వాళ్ళు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ డిప్ ఇవ్వటం జరుగుతుంది. ఈ డిప్లో ఎవరికైతే వస్తుందో వాళ్ళు దర్శనానికి ఈ 3 రోజులు కూడా రావాల్సి ఉంటుంది. అయితే తర్వాత 2వ తారీఖు నుంచి అంటే 4th డే నుంచి కంప్లీట్గా మన సర్వదర్శనానికి అలో చేయడం జరుగుతుంది. ఆ 4th డే నుంచి మనకి ఆన్లైన్లో 15,000 టికెట్లు అవైలబిలిటీలో ఉంటాయి. అలానే 1000 శ్రీవాణి దర్శనం వస్తాయి. సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే 4వ రోజు నుంచి మనకి సర్వదర్శనానికి మాత్రము లార్జ్ స్కేల్లో ఇవ్వటం జరుగుతుంది. సో దీనివల్ల ఓవరాల్గా హైయెస్ట్ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 90% టయాన్ని సర్వదర్శనం వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది. టోటల్ దర్శనం చేసుకున్న వాళ్ళు దాదాపు 70% పైనే సర్వదర్శనం వాళ్ళు ఉంటారని తెలియజేస్తారు. ఆన్లైన్లోనే ఇస్తాం. వాళ్ళకు కూడా ఆన్లైన్లో లోకల్స్ కూడా ఎవ్రీడే 6th, 7th, 8th 3 days 5,000 లోకల్స్కి కేటాయించడం జరుగుతుంది. ఆ 3 రోజులు మాత్రం టోకెన్ బుక్ చేసుకొని రావాలి. వాళ్ళు టోకెన్ ఆన్లైన్లో బుక్ చేసుకొని టోకెన్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తే దర్శనం ఉంటుంది. ఎందుకంటే ఆ 3 రోజులు సర్వదర్శనం ఓపెన్ అయి ఉండదు కాబట్టి టికెట్ తీసుకున్న వాళ్ళు రమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.